అమ్మ, హనుమంతుల వారు సీతమ్మకి ఏం చెప్పారు? ఎక్కడ చెప్పారు? అలా సీతమ్మ తల్లిని చూస్తూ, సీతమ్మ తల్లి రామయ్య తండ్రిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఈయన కూడా బాధపడుతూ చూస్తుండేసరికి తెల్లవారింది. బ్రాహ్మీ ముహూర్తం. వెంటనే రావణాసురుడు అక్కడ ఒళ్ళు విరిచి లేచి జారిపోతున్న బట్టల్ని గట్టిగా ముడివేసుకొని వస్తూ ఉంటే ఆయన వెనకాల ఇంకొక 1000 మంది స్త్రీలు వస్తున్నారట. కొంతమంది కత్తులు పట్టుకొని వస్తున్నారట, కొంతమంది గిన్నెలు పట్టుకొని వస్తున్నారట, కొంతమంది మద్యం పట్టుకొని వస్తున్నారట. అలా నడుచుకుంటూ సీతమ్మ తల్లి గుర్తొచ్చి ఆయన అక్కడికే వచ్చేస్తున్నారన్నమాట తిన్నగా నడుచుకుంటూ. అప్పటి వరకు సింసుక వృక్షం క్రింద బాధతో కూర్చున్న తల్లి రావణాసుడు వస్తూ ఉంటే వెనకాల మంగళ వాయిద్యాలు అవి వినిపించేసరికి అదిగో వస్తున్నాడని చెప్పేసి తెలుసుకొని ఇలా ఒళ్ళంతా ముడుచుకొని జాగ్రత్తగా కూర్చున్నారట. వచ్చిన వెంటనే ఎందుకు నీకు ఈ బాధ అని చెప్పి ప్రారంభించాడు ఎప్పట్లాగే. ఇన్ని వజ్రాలు, ఇన్ని వైఢూర్యాలు, ఇన్ని భవంతులు, నీకు ఏం కావాలంటే అవి తినేటువంటి అన్ని రకాల వంటలు వండేటువంటివి అన్నీ ఉన్నాయి నీకోసం. ఇవన్నీ కాదనుకొని తిండి తిప్పలు మానేసి ఆ పసుపు రంగు బట్ట నలిగిపోయింది. 10 నెలల నుంచి అదే వస్త్రంలో ఉన్నావు, నువ్వు ఏమీ తినటం లేదు. ఎంత అందమైన అమ్మాయివి, ఎందుకు ఇలా యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నావు నువ్వు? చూడు నీకోసం ఎంత ఉందో, ఆ భవంతులు చూడు, ఇంతమంది కాంతలు చూడు, వీళ్ళలా నువ్వు కూడా అందంగా ఉండొచ్చు కదా, నేను అడిగింది నాకు ఇవ్వచ్చు కదా అన్నట్టుగా ప్రారంభించాడట. ఒక పక్క రావణాసుడు వచ్చి ఇదంతా మాట్లాడుతూ ఉంటే అక్కడ చెట్టు చాటున హనుమయ్య కూర్చొని ఉన్నారు కదా, దూరం నుండి చూస్తున్నారట. ఏం మాట్లాడుతున్నాడు, సీతమ్మ తల్లి ఏమంటున్నారు, ఏమనబోతున్నారు అని చెప్పి. అంతే కదా, అమ్మా సీతమ్మ, నీ కోసం 14,000 మంది రాక్షసులు చనిపోయారు. సుగ్రీవుడు నీ కారణంగానే రాజయ్యాడు కదా, అక్కడ నీ కోసం కథంతా వేరేలా ఉంది అని చెప్పి ఆయన తలుచుకుంటున్నారట. ఇక్కడేమో రావణాసురుడు 100 యోజనాల సముద్రాన్ని దాటి నీ కోసం ఒకరొచ్చి, ఒక నరుడొచ్చి నిన్ను కాపాడుతాడని చెప్పి ఎలా అనుకుంటున్నావు? రాముడు ఎప్పుడు నిన్ను మర్చిపోయి ఉంటాడు, అసలు రాముడు ఉన్నాడో లేడు ఎవరికి తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాడట. ఇన్ని మాటలు వింటూ సీతమ్మ తల్లి రావణాసుడికి ఇచ్చినటువంటి సమాధానం ఏమై ఉంటుంది, ఏం చెప్పారో తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక తక్లేలు. బాయ్, జాగ్రత్త, బాయ్.